ఈరోజు ఈ భూమి మీద మనిషి యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఒక మనిషిగా ఈ భూమి మీద ఉన్న మనకి విలువ ఎంత? మన విలువ ఏంటి? ఈరోజు మన విలువ ఎలా ఉంటుంది అంటే, ఈరోజు ఉన్న విలువ రేపు ఉండదు, రేపున్న విలువ మరొక రోజు ఉండదు. అయితే విలువ ఎవరు నీకు విలువను చూపిస్తున్నారు అంటే, తోటి మనుషులు నీ విలువ ఎంత అనేది వారు నీకు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చూపిస్తూ ఉండగా నా విలువ ఇంతేనా, నా స్థితి ఇంతేనా అని మనం అంతకంతకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఈరోజు లోకం ఏ విధంగా మనకి విలువ కడుతుంది అంటే, నీ యొక్క చదువును బట్టి లోకం విలువ కడుతుంది, నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకు ఒక విలువ ఇస్తుంది. నీవు మిద్దిలో ఉంటే ఒక విలువ, పూరిపాకలో ఉంటే ఉన్నవారికి ఒక విలువ, కారులో తిరిగేవాడికి ఒక విలువ, సైకిల్ మీద తిరిగేవారికి మరొక విలువ, అధికారంలో ఉన్నవాడికి విలువ ఒకటి, సామాన్యమైన వ్యక్తికి విలువ. మరి ఈ విలువ చూసినప్పుడు లోకం నీ విలువ ఇంతే అన్నట్లుగా నిత్యము మనం చూపిస్తుంది. సమాజంలో ధనాన్ని బట్టి ఒక విలువ, ఇవన్నీ కూడా నిత్యము నీ విలువ ఇది అని చూపిస్తున్నప్పుడు నిజంగా మనుషులుగా మన విలువ ఇంతేనా అని చాలా సందర్భంలో మనం కృంగిపోతూ ఉంటాం. నిజంగా మన విలువ అంతేనంటారా? మన విలువ అదేనంటారా? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే విలువేనా మనది? చాలా సందర్భంలో చిన్నప్పుడు ఒక ఉపమానం చెప్పుకుంటూ ఉండేవారు. చిన్న కథ. ఒక వ్యక్తి ఒక గొర్రెని మేకని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడంట. కొంతమంది దొంగలు వచ్చి దాన్ని ఏ విధంగా అయినా స్వాధీనపరుచుకోవాలి అని వారు ప్లాన్ చేసుకొని, ఇది గొర్రె కాదు, ఇది గాడిదో, లేకపోతే గొర్రె కాదు కుక్కో అని వారు అతను భ్రమ పట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొదటి వ్యక్తి నుంచి 5వ వ్యక్తి వరకు కూడా ప్రతి వ్యక్తి వచ్చి, అదేంటయ్యా నువ్వు అంత గొప్పవాడివి, నీ చేతులు ఉంది గాడిద పిల్లని పట్టుకొని తిరుగుతున్నావు ఏంటి అని. గాడిద కాదా ఇది గొర్రె పిల్ల అంటే, కాదు కాదు అది గాడిద అని. ఎప్పుడైతే ఇది చెప్పుకుంటూ వెళ్ళిపోతే చివరికి తన చేతిలో ఉన్న గొర్రె పిల్లని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు మనం కూడా లోకములో నీ విలువ ఇంత, నీ విలువ ఇంత అని చెప్పినప్పుడు చివరికి మనం కూడా ఇంతేనా మన విలువ, మన బ్రతుకు ఇంతేనా, మన జీవితాలు ఇంతేనా అని మనం కూడా అదే విధంగా ఈరోజు మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ లోకం ఎలా ఉందో కానీ ఒక క్రైస్తవుడిగా నీకు నాకు అర్థం కావాలి. మనం ఎవరు, మన విలువ ఏంటి, అసలు ఏ రోజైనా మన విలువ ఏంటో మనం గమనించామా? ఈరోజు లోకం డిసైడ్ చేయటం కాదు నీ విలువ ఎంత అని. లోకం డిసైడ్ అవుతుంది నీ విలువ ఎంత అని, కానీ దేవుడు డిసైడ్ అయ్యాడు మన విలువ ఎంతో. ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతున్న మనందరం కూడా మన విలువ ఏంటో మనం గమనించాలి, లేదా మనం కూడా మన జీవితంలో చాలా కోల్పోతామండి. మనుషులు మనకి చూపిస్తున్న విలువను చూసి ఇదే అనుకొని చాలా విషయంలో కూడా మనం మన జీవితాన్ని మనం శపించుకుంటాం. ఏంటి దేవుడు ఇలాంటి జీవితాన్ని బ్రతుకునిచ్చాడు, ఇలాంటి స్థితిలో నన్ను నిలబెట్టాడు ఏంటి, కొంతమందిని అక్కడ నిలబెట్టాడు, కొంతమందిని ఇక్కడ నిలబెట్టాడు అని. కానీ దేవుడు మనకిచ్చిన విలువ ఏంటో తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి మన కొరకు ప్రాణం పెట్టినంత విలువ. దీని కొరకు ఆయన ప్రాణమే పెట్టాడు. ఎంత విలువైన వారో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడు ఆయనే ప్రాణం పెట్టాడు. ఇంకెంత విలువైన వారు అంటే, ఆయన పోలికలో, ఆయన పోలికలో మనల్ని సృజించుకున్నాడు ఆయన. మనం అంత విలువైన వారు. ఈరోజు మన విలువ ఏంటో మనకి తెలియలేదు. ప్రభు అంటాడు, నేను నిన్ను నా అరిచేతిలో చెక్కుకున్నాను. ఎంత విలువైన వారమండి. లోకం నిన్ను నీ విలువ ఇంత ఇంత అని చెప్పినప్పుడు, ఏంటి నా విలువ ఇంతనే నువ్వు అనుకుంటున్నావే, ఆత్మీయంగా ఎదుగుతున్న నీవు నీ విలువ ఏంటో నీకు తెలియాలి కదా. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు మన విలువ ఎంతో దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు. ఇంకా మనిషికి తెలియట్లేదు విలువ.
దేవునికి తెలుసు మన విలువ, సాతానికి తెలుసు మనం ఎంత విలువైన వారమో. అందుకే సాతాను ఈ విలువైన దాన్ని దొంగిలించటానికి దుష్టుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇవి విలువైన దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు అని దేవుడు మనకి ఎప్పుడు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు. విలువైనదండి ఇది. ఈరోజు దేవుడు ఈ భూమి మీద ఉన్న మనందరి జీవితాల్లో కూడా మనందరినీ కూడా కొన్ని పాత్రలుగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. అందుకే లాస్ట్ టైం చెప్పిన విధంగా గొప్ప ఇంటిలో రకరకాల పాత్రలు ఉంటాయి. వెండి ఉంటాయి, కర్ర ఉంటాయి, మట్టి ఉంటాయి, బంగారం ఉంటాయి, వెండివి రకరకాల పాత్రలు ఉంటాయి. కానీ ఆయా పాత్రలు ఆయా పని కొరకు వారు వాడుకుంటూనే ఉంటారు. ఈరోజు దేవుని యొక్క సృష్టి క్రమంలో కూడా దేవుడు మనకి ఒక పనిని అప్పగించాడేమో. ఇది కొద్ది కాలమే, ఈ 40, 50, 60, 70 సంవత్సరాలే కదా. మనం దీన్ని పట్టుకొని మన స్థితి ఇదే అనుకోవటం కాదు. ఆల్రెడీ మన యొక్క స్థితి ఏంటో, మన విలువ ఏంటో ఆల్రెడీ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. నీ విలువ అలాంటిది. ఈరోజు నీకు చిన్న పని అప్పగించాడు ప్రభు. దీనిలో నువ్వు సనుక్కోవటం కాదు, దేవుని నువ్వు మహింపరచాలి. ఆయన ఇచ్చే ఆలస్యం అయితేనే దేవుడి మీద సనుగుతామే, దేవుని నిందిస్తామే, దేవుని ప్రశ్నిస్తూ వెళ్ళిపోతున్నాం మనం. అసలు ఎంత విలువైన వారు అండి. ఈరోజు నీకు ఇచ్చే ఉద్యోగమో, నీకు 20, 30 సంవత్సరాలు ఇచ్చే వ్యాపారమో ఇది విలువైందిగా మనకు కనిపిస్తుందేమో. ఎందుకంటే లోకం అలా నేర్పింది. లోకం నీ విలువ ఇంత అని చెప్తుంది కనుక మనం ఆ స్థితికి వెళ్తే విలువ పెరిగిద్ది అనుకుంటున్నాం. అసలు మన జీవితమే విలువైనది. ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశుల కన్నా దేవుడంట మనిషిని శ్రేష్ఠులుగా సృజించాడంట. శ్రేష్ఠులు మనం. ఎంత విలువైన వారు అండి. అంత విలువైన వారం కనుక దేవుడు అంటాడు, కను పాప వలె నిన్ను కాపాడుతానంటాడు. ఏమవసరం అండి? కను పాప వలె నిన్ను కాపాడుతానంటున్నాడు కదా. ఎంత విలువైన వారు ఏ రోజైనా అర్థమైందా నీకు? లోకానికి అర్థం కాలేదు. దేవుని సేవిస్తూ దేవుని వాక్యాన్ని ఎరిగిన మనకు అర్థం కావాలి కదా. కను పాప వలె కాపాడుతాడంట ఆయన. నీ పాదాలు తొట్టెళ్లకుండా కాపాడుతాడంట. ఇంకేం చెప్తాడు ఆయన? ఆయన ఏ విధంగా మనల్ని ఇచ్చేసుకున్నాడో తెలుసా? నేనుండు స్థలములో మీరు కూడా ఉండాలి. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి. మన స్థితి ఏంటో అర్థమైందా? ఏ రోజు కూడా లోకం కాదు, సమాజం కాదు డిసైడ్ చేసేది. ఈరోజు మెచ్చుకున్న నోరు రేపు నేను అవమానపరుస్తుంది. ఆత్మీయంగా ఎదుగుతున్న మన జీవితంలో దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేశాడు మనం ఎవరమో చెప్తున్నాడు ఆయన. అందుకే తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడవను అని చెప్పాడు. ఎప్పుడు నేను విడిచిపెట్టను. దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత గొప్పదండి. దేవుడు మనకి ఇచ్చిన స్థితి చాలా గొప్పది. ఏ రోజైనా మీరు గమనించండి, మనందరం కూడా ఈ మంచి దేవుడు చెప్పిన విధంగా మన విలువ ఏమిటో మనం గ్రహించాలి. మీకు అర్థం కావటానికి అసలు విలువైన జీవితాన్ని మనం ఎన్ని చెప్పినా కూడా మనకు అర్థం కాదు. కానీ నిజంగా మన విలువ ఏంటో ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? అసలు ఎంత విలువైన వారమో, మనం ఎంత బలవంతులమో, ఈ భూమి మీద దేవుడిచ్చిన మనకు అధికారం ఏంటో, ఆధిపత్యం ఏంటో, మనం ఏమై ఉన్నామో తెలియాలి అంటే ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 21వ వాక్య భాగంలో ఒకసారి చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు అంటున్న మాట ఏమిటి? నేను జయించి. ఈరోజు మనం కూడా ఏమి జయించాలో మనకు అర్థం కావాలి. అని అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము నేను జయించాను. ఏం జయించావయ్యా నువ్వు? యేసు ప్రభు కూడా మనలాంటి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన అంటున్నాడు, నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద నేను ఎలా కూర్చున్నానో అంటూ
ఆ ప్రకారమే జయించు వానిని మీలో ఎవరైతే జయిస్తారో ఈ జయించు వారిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండనిచ్చేదను అని చెప్తున్నాడు. సింహాసనం ఒక్కటే. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చొని ఉన్నారు? తండ్రి కూర్చొని ఉన్నాడు. ఎవరైతే జయిస్తారో ఆ జయించిన యేసుక్రీస్తు కూర్చున్నాడు. అలానే మనం కూడా అది జయిస్తే ఆయన సింహాసనం మీద మనం కూడా కూర్చుంటాము అని చెప్తున్నారు. ఎంత విలువైనదో తెలుసా? మన జీవితం ఎంత విలువైనది అంటే దేవుని యొక్క సింహాసనం మీద కూర్చునే విలువైన జీవితం మనది. కానీ అది ఎప్పుడు మనకు తెలుస్తుందో తెలుసు? నువ్వు జయిస్తే ఏమిస్తాడో తెలుసా? ఆయన జయిస్తే సింహాసనమే కాదు ఆయన ఇచ్చేది. నువ్వు జయిస్తే నీకు తెల్లటి వస్త్రాలు ధరింపచేస్తాను అని చెప్పాడు. నువ్వు జయిస్తే జీవ గ్రంథములో నుంచి నీ పేరు ఎంత మాత్రము కొట్టివేయబడదు. జయించేవాడికి ఉండే ఆధిపత్యం, అధికారం అండి. ఈరోజు అంటే నేను జయించాను, మీరు జయించండి. మీరు జయిస్తే ఇదిగో మీ యొక్క స్థితి ఏంటో తెలుసా? మీ విలువేంటో తెలుసా? దేవుని యొక్క తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుంటావు. పరలోకములో నిత్య నివాసంలో నివసిస్తావు. దేవదూతల యొక్క ఆహారాన్ని నీకు భుజింప చేస్తాను. నేనుండు స్థలములో నీవు కూర్చుంటావు. ఇంకేమన్నాడు? జనుల మీద అధికారం ఇస్తాను మీకు. పర సంబంధమైన ప్రతి అధికారం ఈరోజు ఈ భూమి మీద ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు మనల్ని. పర సంబంధమైన సమస్త అధికారాలు ఎప్పుడు వస్తాయో తెలుసా? నువ్వు జయించగలిగితే. నువ్వు జయిస్తే ఏం చేస్తాడంట? ఆ మరుగై ఉన్న మన్నాను భుజింపు చేస్తాను. నువ్వు జయిస్తే జీవ కిరీటాన్ని నీకు ధరింపజేస్తాను. నీవు జయిస్తే రెండవ మరణము ఏ హాని నీకు చేయదు. నీవు జయిస్తే జీవ వృక్ష ఫలాలు నీకు భుజింప చేస్తాను. జయిస్తే మీరు ప్రకటన గ్రంథం చదువుకుంటూ వస్తే మీరు జయిస్తే దేవుడు ఏమిస్తాడు? నువ్వు జయించాలి అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు మీరు గమనించండి, నీ విలువ ఎంత? ఈరోజు లోకం నీ విలువ గురించి మాట్లాడుతుందేమో, అది లోకస్తులు ఒకవేళ నమ్ముతున్నారేమో. నీ విలువేంటో నీకు అర్థం కావాలి. దేవుడు అంటున్నాడు, నా రూపంలో నా పోలికగానే సృజించాను అని చెప్తున్నాడు. నీ విలువ అది ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు. ఈ లోకంలో కొద్ది కాలం కొంత స్థితిని దేవుడు మనకు అనుమతించాడేమో, దానిలో నువ్వు ఆనందించు. నీ విలువని నువ్వు గుర్తు తెచ్చుకో. మనుషులు చెప్పిన మాటలన్నీ విని నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. మరణానికి వెళ్ళిపోతున్నావు. నీ స్థితిని పూర్తిగా, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ తోటి వ్యక్తిని చులకనగా మాట్లాడుతున్నావు. ఎందుకు ఈరోజు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎందుకు చులకనగా తోలనాడుతాడో తెలుసా? ఎందుకు దుర్భాషలాడతాడో తెలుసా? మనుషుల కన్నా డబ్బు ఎక్కువగా ముఖ్యంగా చూస్తాడో తెలుసా? ఈ మనుషులు విలువ కడుతుంది ఈ లోకంలో ఉన్న కొన్ని పద్ధతుల ద్వారా. బట్టలను బట్టి విలువ, తిరిగే కారును బట్టి విలువ, ఉండే ఇల్లును బట్టి విలువ, ఇచ్చిన అధికారాన్ని బట్టి విలువ, ఉన్న ఉద్యోగాన్ని బట్టి విలువ. ఇదే మనం ఇచ్చే విలువ. కానీ దేవుడు ఇచ్చిన విలువ, ఈ విలువలు అన్నీ కూడా ఒక దినాన్ని పోతాయి. ఈ విలువలు ఎప్పుడూ కూడా మనం విడిచి వెళ్ళిపోతాయి. అందుకే గత దినంలో చెప్పుకున్న విధంగా ఈ జీవిత కాలం మట్టుకే కాదు, మనం ఈ జీవిత కాలం మట్టుకే నేను చక్కగా ఉంటే చాలు అనుకునే వ్యక్తి గురించి ప్రభు అంటాడు, అంతకన్నా దౌర్భాగ్యం లేడు అని చెప్తున్నాడు. ఈ జీవితం కాదు కదా, దేవుడిచ్చింది ఉన్నతమైన ఒక విలువ ఇచ్చాడు మనకి. లోకమిచ్చే విలువలు అదే మాటలు విని పూర్తిగా ఈరోజు ఒక క్రైస్తవుడు కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు నాకేం చేశాడు సనిగేవాడే. దేవుడు నాకు ఎందుకు ఈ స్థితికి ఇచ్చాడు అని, నన్ను ఎందుకు ఇక్కడ పుట్టించాడు, నన్ను ఎందుకు అక్కడ పుట్టించలేదు, అందరూ దేవుని ప్రశ్నించేవారే. కానీ దేవుడిచ్చింది ఒక విలువైన జీవితాన్ని మర్చిపోవద్దు. ఈరోజు దేహాన్ని విడిచిపెడతాం, 30, 40, 50 సంవత్సరాలు ఈ శరీరాన్ని విడిచిపెడతాం. కానీ ఈ ఆత్మ పరలోకం నుంచి దిగి వచ్చే మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తాం మనం. అందరిని ఏకరీతిగా చేశాడు దేవుడు. దేవుడిచ్చిన స్థితి ఎంత గొప్పదో తెలుసా? ఒకప్పుడు దేవుడు ఇచ్చిన స్థితిని మనిషి పోగొట్టుకున్నాడు. మరలా తిరిగి అదే స్థితిని ప్రభు మనకిచ్చి, నువ్వు జయించు, నీకు నా సింహాసనం మీద కూర్చునే
అవకాశం నీకు దొరుకుతుంది. జయించు, మన్నా భుజింప చేస్తాను. జయించు, జీవవృక్ష ఫలాలు నీ భుజించే విధంగా చేస్తా. రెండో మరణం నీకే హాని చేయదు. జయించు, జీవ గ్రంథంలో నీ పేరు తీసివేయను, జీవ గ్రంథంలో నీ పేరు లెక్కిస్తాను. జయించిన వాడికి ఎన్ని అధికారాలు ఉన్నాయో తెలుసండి. అందుకే ఒకప్పుడు పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి ఇవ్వటానికి యేసుప్రభు మరలా ఈ భూమి మీదకి వచ్చాను అంటాను. నేను జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారం మీరు జయించండి, మీరు కూడా ఆ సింహాసనం మీద మీరు కూర్చుంటారు. దేవుడు మాట తప్పని దేవుడే అండి. ఈరోజు ఎప్పుడు కొన్ని స్థితిని బట్టి నువ్వు కృంగిపోకు. నన్ను అక్కడ పుట్టించాడు, ఇక్కడ పుట్టించాడు, అలా పుట్టించాడు, ఎలా పుట్టించాడు. అందుకే అంటాడు, కుమ్మరి వాని చేతిలో ఉన్న కుండ నన్ను ఎందుకు ఇలా చేశావని కుమ్మరిని అడగవచ్చా? నీకు తెలుసు కదా. ఎన్నిసార్లు నువ్వు ప్రశ్నిస్తున్నావు దేవుణ్ణి? నీకు ఇచ్చిన స్థితి మర్చిపోయావే, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను మర్చిపోయావే, దేవుడు నీకు ఎంత విలువైన జీవితం ఇచ్చాడో దాన్ని మర్చిపోయి ఈరోజు క్రైస్తవుడు సనుగుతున్నాం. మనందరం కూడా మంచి విలువైన జీవితం ఇచ్చాడండి మనకి, అది గుర్తుపట్టాలని కోరుకుంటున్నాడు ఆయన. జయించండి, జయించండి, జయించండి. ఎన్నో పరిస్థితి. ఏం జయించాలి మనం? అసలు మనం ఏం చేయాలి? యేసుప్రభు ఏం జయించాడు? ఈ లోకములో జయించవలసింది ఒకటండి. మొదటిది మన శరీరాన్ని జయించాలి, రెండోది లోకాన్ని జయించాలి, మూడోది సాతాన్ని జయించాలి. యేసుప్రభు ఈ మూటిని జయించి అంటున్నాడు, ఇదిగో మీరు జయించండి, మీరు జయించండి ఏం చెప్తున్నాడు ఆయన. చూడండి ఒకసారి మీరు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చూడండి. మొదటిగా శరీరాన్ని జయించాలంట. ప్రభు చూపిస్తున్నాడు శరీరాన్ని జయించాలి. ఇక్కడ ఈరోజు మనందరికీ రక్షణ ఇచ్చాడు కదా. ఒకప్పుడు ఇచ్చిన దేవుడిచ్చిన విలువని పోగొట్టుకున్నాం ఆదాము దగ్గర నుండి. అది తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు ఇచ్చాడు. వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు జయించవలసింది ఇది. నేను శరీరధారిగా వచ్చాను, నేను జయించాను, ఇదిగో సింహాసనం మీద కూర్చున్నాను, మీరు జయించి నా సింహాసనం మీదకి రావాలి. మీరు అంత విలువ మనది. చూడండి ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్య భాగం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, ఇది జయించాలి. శరీర కార్యాలని నువ్వు జయించాలి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. ఏంటంటవి? అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహాలు, మత్సరము, కుళ్ళు, క్రోధము, కక్ష, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇంకా బోలుడు ఉన్నాయి. ఇవి శరీర కార్యాలు. ఈ శరీరము ఏ విధంగా మనల్ని, మన విలువైన జీవితాన్ని ఇది పాడు చేస్తూ ఉంటుంది అంటున్నాడు. దీనిని జయించు. ఇది ఎక్కడికో రమ్మని చెప్తుంది, ఏదో చేయమని చెప్తుంది. అందుకే అంటాడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చాలా క్లియర్గా నీకు అర్థమవుతున్నాయి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టంగా తెలియజేస్తున్నాను అని బైబిల్ చెప్తాను. ఇట్టి కార్యములు చేయువాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు. మనకేం కావాలి? మనం దేనికి వచ్చాం? నిత్య రాజ్యం కొరకే వచ్చాం. ఈ భూమి మీద ఉన్న 30, 40, 60, 70 సంవత్సరాల జీవితం కొరకైతే మనం రాలేదు. అది ఎలా అయినా బ్రతకొచ్చు, అది ఎలా అయినా జీవించవచ్చు. దాని కొరకు దేవాలయానికి రావాల్సిన అవసరం లేదు. ఒక ముద్ద తిని జీవితం బ్రతకటానికి పెద్ద పనేం కాదండి. ఆయన అంటున్నాడు, నువ్వు జయిస్తే జీవ కిరీటాన్ని పొందుకుంటావని చెప్పిన దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీవు జయించాలి. ఏం జయించాలి అంటే శరీర కార్యములు జయించాలి. అవేమనగా అని చెప్తున్నాడు. రెండవది అంటాడు ఆయన, నీవు అపవాదిని జయించాలి. సాతాను తంత్రములు మీరు ఎరగని వారు కాదు. దుష్టుడు కొన్ని తంత్రాలు ఉన్నాయి. దుష్టుడు తంత్రాలను ఎరగాలి. రాత్రి ఉపవాస దినంలో కూడా చెప్పుకున్నాం. సాతాను ఏం చేస్తాడని చెప్పుకున్నాం? శోధిస్తాడు అని చెప్పుకున్నాం. దేవుడు శోధిస్తాడు అని చెప్పుకున్నాం. సాతాను కూడా శోధిస్తాడు అని చెప్పుకున్నాం. దేవుని యొక్క శోధన మన ఆత్మీయ అభివృద్ధికి, నిత్యరాజ్యానికి చేరుస్తుంది, ప్రమోషన్లోనికి తీసుకుని వెళుతుంది. ఇది దేవుని యొక్క శోధన అంటే టెస్ట్. అది మనకి
ప్రయోజనకరంగా ఉంటుంది. రెండవది, సాతాను యొక్క శోధన ఏం చేస్తుంది అంటే టెంప్టేషన్, మనల్ని పాపం వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే లోకాన్ని జయించాలి అని చెప్పాడు. రెండవది, అపవాదిని జయించాలి. అపవాది తంత్రములు ఎరగని వారు కాదు. వాడు నిన్ను ప్రేరేపిస్తా, టెంప్టేషన్ నిన్ను ప్రేరేపిస్తాడు. ఆయన వాడు ప్రేరేపణ పాపం వైపు. దేవుని యొక్క శోధన, దేవుడు చేసే శోధన ఏమన్నా నిత్యరాజ్యానికి అయితే, సాతానిచ్చే శోధన పాపం వైపు, ఇది నష్టం వైపు తీసుకొని వెళుతుంది. అందుకే సాతాను తంత్రములు ఎరిగి ఉండాలి. నువ్వు పోరాడి జయించు. నీలో ఏముంటే వాడు ప్రేరేపిస్తాడని చెప్పుకున్నావు? దురాశ. నీలో చిన్న ఆశ కనపడితే వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. దురాశ. అందుకే దురాశ గర్భము ధరించి పాపం గరికి. ఎక్కడి నుంచి వస్తుంది? నీలో చిన్న ఆశ ఎప్పుడైతే ఉంటుందో సాతాను నిన్ను ప్రేరేపించడం మొదలు పెడతాడు. అందుకే ఎవరిని ప్రేరేపిస్తాడు సాతాను అని రాత్రి చెప్పుకున్నాము అంటే, అవిధేయులైన వారిని ప్రేరేపిస్తాడు అని చెప్పుకున్నాం. అవిధేయులైన వారిని దేవుని మాటకి ఎవడైతే విధేయత చూపడో, దేవుడి మాట ఎవరైతే వినరో వాడిని ప్రేరేపించగలిగే శక్తి వాడికి ఉంది. దేవుడికి పూర్తిగా బెండ్ అయిపోయి దేవుడి మాటకి విధేయత చూపిన వాడికి సాతాను ప్రేరేపించలేడు, శోధించలేడు. ఈరోజు మన జీవితంలో గమనించండి, మొదటిది శరీరాన్ని మనం జయించాలి, రెండవది సాతానుని మనం జయించాలి. అందుకే ఏమన్నాడు అక్కడ ఇప్పుడు రాసిన దానిలో, ఇలాంటి కార్యాలన్నీ చేస్తేనంట చేసే వ్యక్తులు దేవుని రాజ్యమును వారు స్వతంత్రించుకోరు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ఎలా అయినా సింహాసనం మీదకి వెళతాం. అందుకంటే పోరాడునిది శరీరులతో కాదు, దురాత్మల సమూహంతో, అంధకార సంబంధమైన అధికారులతో, లోకనాథులతో మీ యుద్ధం అని చెప్తున్నాడు. పోరాడాలి. కానీ ఈరోజు మనం చాలామంది భయపడిపోతూ ఉన్నాం. చాలామంది మనం భయపడిపోతున్నామండి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవోడం. లోకాన్ని జయించాలి. ఒకటి శరీరంలో ఉండేదని శరీరాన్ని జయించాలి, రెండవది సాతాన్ని జయించాలి, మూడవది లోకాన్ని జయించాలి. లోకంలో ఉన్నదంతా కూడా చెప్తున్నాడు శరీరాశ, నేత్రాశ, జీవోపడము. ఇవన్నీ కూడా దేవుని ద్వారా వచ్చినవి కావు. ఎక్కడి నుంచి వచ్చాయంట మరి? ఇవి లోకములో నుండే వచ్చాయి. అది దేవుని యందు నుంచి రాలేదు. కనుక వాటిని జయించాలి. ఈరోజు గమనించండి, దేవుడు మన ఉన్నతంగా నియమించాడండి. అందుకే మనం అనుకున్న దానిలో మన విలువ ఎంత అండి? మన విలువ ఒక ప్రత్యేకమైన వ్యక్తులు, యూనిక్. మనలాంటి వాడు మరొకడు లేడు. నువ్వు ఏ రోజైతే దాన్ని అర్థం చేసుకుంటావు, నువ్వు బలవంతుడుగా మార్చబడతావు, శక్తిమంతుడుగా మార్చబడతావు. నీలో పిరికితనం ఉండదు. పరిస్థితులను బట్టి నేను ఎలా నా స్థితి ఇది అని లోకం చూపిస్తూ ఉంది. నీ స్థితి ఇదయ్యా అని, నీ విలువ ఇదయ్యా అని. నీ కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, నువ్వు చేస్తున్న పనులు బట్టో నీ విలువ ఇది అని చూపిస్తే దానిలోనే ముడిపోయావు. దేవుడు వాక్యం చెప్తుంది, నీ విలువ అది కాదు, నీ విలువ ఇది. యూనిక్. నీలాంటి మరి వ్యక్తి మరొకడు లేడు. చూడండి, దేవుని యొక్క సృష్టిలోనంట ప్రతి తంబ కూడా ఎక్కడ ఒక తంబ మ్యాచ్ అవ్వదంట. ఇన్ని లక్షల మంది జనాంగం ఉన్నారే, ఇన్ని కోట్ల మంది జనాంగం ఉన్నారే, నీ ప్లేస్లోకి వచ్చి మరొకరు వేసి తంబేసినా కూడా అది ఓపెన్ అవ్వదు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీ కళ్ళు ఒక ప్రత్యేకమైనవి, నీ చేతి వేళ్ళు ముద్రలు ఒక ప్రత్యేకమైనవి. ఏమనుకుంటున్నాం మనం? ఒక ప్రత్యేకమైన వారిం కదా మనం. ఒకసారి మీరు గమనించండి, దేవుడు మనల్ని ఎంత ప్రత్యేకంగా ఉంచాడో నిజంగా మనకు అర్థమైతేనండి ఈ లోకంలో పరిస్థితులకి మనమేమి భయపడం, కదలం కూడా. నిజంగా దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడా? ప్రభుని సమయం అనక అసమయం అనక దేవుడు నామాన్ని ఘనపరుస్తాం మనం. నేను ఇదిగో నా స్థితి ఇది దేవుడు ఇచ్చింది. ఈ లోకంలో వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు, అందాలు ఒకరోజు ఉంటాయి, ఒకరోజు వెళ్ళిపోతాయి. ఇది తాత్కాలికమైనవి, ఇవి శాశ్వతమైనవి కావు. దృశ్యములో ఉన్నవి అనిత్యములు, అదృశ్యంలో ఉన్నవి నిత్యములు. నువ్వు దృశ్యంలో చూసి నీ విలువ కడుతున్నారేమో, ఇది కాదు. అదృశ్యంలో ఉన్న
ఒక దేవుని యొక్క మహిమ మనకు తోడుగా ఉంది. అందుకే ఈరోజు మనం జయించాలి అంటే, ఈరోజు జయించటానికి ఎంత ఇబ్బంది పడిపోతామో తెలుసా మనం? అసలు దేవుడు కూడా ఆ పరిస్థితిని ఎలా చూపిస్తాడో తెలుసా? మీకు అర్థం కావటానికి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒక్కసారి న్యాయాధిపతులు పుస్తకము 7వ అధ్యాయము 1వ వాక్య భాగం. యెరుబ్బయలు ఇక్కడ మీకు అర్థం కావటానికి అర్థమయ్యే మాటలు కొన్ని మాటలు మీకు చెప్తాను. గిద్యోను యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళాలి. శత్రువులు కొన్ని లక్షల మంది. అయితే దేవుని కుమారుడైన గిద్యోను పక్షాన ఉన్నవారు 32,000 మంది. ఈ గిద్యోనైన దేవుని యొక్క సేవకుడు లేదా దేవుని యొక్క కుమారుడైన గిద్యోను పక్షాన ఉన్నవాళ్ళు 32,000 మంది. వీరు శత్రువుల మీద యుద్ధానికి బయలుదేరారు. లక్షల మంది సైన్యం మీద యుద్ధం చేయటానికి బయలుదేరారు. అయితే ఈ లోపు దేవుడు మాట్లాడుతున్నాడు, గిద్యోను, నువ్వు 32,000 మందిని తీసుకొని యుద్ధానికి వెళుతున్నావు కదా, ఈ 32,000 మంది ఎక్కువ, వీరు చాలా ఎక్కువ, ఇంత అవసరం లేదు. గమనించండి సంగమా, దేవుని యొక్క కుమారుడు యొక్క ప్రత్యక్షత కొరకంట సృష్టి అంతా మిగులు ఆశతో తేరి చూస్తుందంట. మనం దేవుని కుమారులుగా ప్రత్యక్షం అవ్వాలి. దేవుని కుమారుడిగా ఇంకా మనం బయటికి రావటం లేదు. లోకంలో చెప్పిన వాటిలోనే మగ్గిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు వాక్యం చెబుతుంది, దేవుని కుమారున ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. ఇదిగో దేవుని కుమారులు వస్తారు, దీన్ని అధిగమిస్తారు, దీన్ని పాలిస్తారు, దీన్ని ఏలుబడి చేస్తారు అని సృష్టి అంతా కూడా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారంట. గమనించండి, ఈరోజు మనకిచ్చిన స్థితి ఏంటో నీవు నేను గుర్తుపట్టలేదు, కానీ సృష్టి మాత్రం ఎదురు చూస్తుంది. ఇదిగో దేవుని కుమారులు రావాలి. అందుకే ఇక్కడ గిద్యోనుతో చెప్తున్నాడు, ఇంతమంది అక్కర్లేదు అని చెప్పాడు దేవుడు. ఒకసారి చదువుదాం ఆ భాగాన్ని. యెహోవా గిద్యోనుతో, దేవుడైన యెహోవా గిద్యోనుతో, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, ఎక్కువ తక్కువ ఇల్లు ఎంతమంది ఉన్నారని చెప్పాను? 32,000 మంది. అవతల వాళ్ళు లక్షల మంది. ఇప్పుడు దేవుడు వచ్చి అంటాడు, నీతో ఉన్నవారు ఎక్కువ మంది. ఎక్కువ మందా తక్కువ మందా? మన జనాన్ని మందిని చూసుకుంటాం, మనకి మంది కాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. ఎంతమంది అందరం వెళ్ళి మనం ఎందుకు పడిపోయినా కూడా అక్కడ పని జరగదు. అందుకే దేవుడు అంటాడు, ఎంతమంది ఎక్కువ. ఒకవేళ ఇంతమంది వెళ్ళి నా సామర్థ్యము, నా బలము, నా తెలివి, ఇదిగో వీడికి మంచి టాలెంట్ ఉంది, వీడి మంచి యుద్ధ నైపుణ్యత, అందుకే మాకు విజయం వచ్చింది అంటారేమో. నా బాహువు, నా శక్తి, ఇది మీరు ఒకవేళ గుర్తుపట్టరు. ఇంతమంది నాకు అక్కర్లేదయ్యా. అయితే ఒక విషయం చెప్పాడు దేవుడు అక్కడ. ఏమన్నాడు? కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి, ఈ గిలాదు కొండని విడిచి తిరిగి వెళ్ళిపోవాలి అని ఆ ప్రజలకి నీవు ప్రకటన చెయ్యి అని చెప్పాడు దేవుడు గిద్యోనుతో. ప్రకటన చెయ్యి. మీలో ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే యుద్ధం చూసి కృంగిపోతున్నారో, అలాంటి వారు ఉండొద్దు. మీరు వెళ్ళిపోండి, ముందు వాళ్ళ పక్కకి తీసేయి. నువ్వు శత్రు మీద యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నావు. ఈ పిరికి వారు పనికిరారు, ఈ అవిశ్వాసులు పనికిరారు. ఏమిటి ఈ పిరికితనము, ఏమిటి భయము అంటే, అక్కడేదో పాముకో పిల్లికో భయపడటం కాదు ఇది. ఈరోజు మన జీవితంలో కూడా మన ముందు దేవుడు చెప్పాడు, మీరు పోరాడండి. ఏం చేస్తే ఏం కిరీటం ఇస్తాడంట? జయించు వారికి. నువ్వు జయించాలి. దేన్ని జయించాలో తెలుసా? ఈరోజు మనం కూడా దేవుడు ఏ విధంగా నడవమంటున్నాడో ఆ నడవటానికి ఈరోజు భయపడిపోతున్నాం మనం కూడా. అయ్యా ఇంత మనం చేయలేమయ్యా, ఇది మా వల్ల కాదు, మేము ఈ విధంగా నడవలేం. ఇంత ఆ రోజు యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు, లాస్ట్ టైం మీకు చెప్పాను, యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు వీరు అంటారు, ఇంత కఠినమైన బోధ ఎవడైనా గలడయ్యా? ఏంటి ఇవన్నీ చేయాలా? ఏంటి ఇదేంటి నువ్వు చెప్పే బోధ?
ఇంత కఠినమైన బోధ ఎవడు వినగలడు అని చెప్పి శిష్యులు యేసు ప్రభువుని విడిచి వెళ్ళారంట. మరి ఎప్పుడు వారు తిరిగి ఆయన దగ్గరికి రాలే. ఈరోజు కూడా అంటున్నాడు, మీలో ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే మీరు వణుకుచున్నారో మీరు వెళ్ళిపోండి అని చెప్పమన్నాడు. ఈరోజు మన జీవితంలో గమనించండి, మనం కూడా దేవుడి వాక్యానుసారంగా నడవాలి అంటే ఎవరు నడుస్తారయ్యా? ఎవరు చేస్తారు? వాళ్ళు చేస్తున్నారా? వీళ్ళు చేస్తున్నారా? ఎవరినో ప్రశ్నిస్తున్నామే కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవరు చేశారో ఎవరు చేస్తున్నారో నీ ఎవరో కాదు, ఇదిగో నీకు మార్గదర్శిగా ఉన్న ప్రభు అంటున్నాడు, నేను జయించాను, మీరు కూడా జయించండి. అందుకే ప్రభు అంటాడు, నేను పిరికితనమ కలిగిన ఆత్మను మీకు ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియాలు నిగ్రహించుకొనగలిగే ఆత్మనిచ్చాను, పిరికితనం కలిగిన ఆత్మ నేను ఇవ్వలేదు అని చెప్పాడు. ఎందుకు భయపడతావు? ఈరోజు దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, కొన్ని పద్ధతులు విడిచిపెట్టడానికి, కొన్ని పరిస్థితుల మధ్య మనం భయపడిపోతాం. మా వల్ల కాదు, మేము నడవలేం, ఇలా అయితే మేము చేయలేం. అనేక మంది క్రైస్తవులు ఇదే ధోరణిలోనే ఉన్నారు. మా వల్ల కాదు, ఇది ఎవడు వినగలడు అని ఆ రోజే కదా ఈ రోజు కూడా మనం చెప్తున్నప్పుడు ఇది కఠినమైన బోధ. మాకు ఆశీర్వాదాల గురించి చెప్పమంటే, మాకు దీవెన గురించి చెప్పమంటే, మాకు అభివృద్ధి గురించి చెప్పమంటే, మాకు ఈ విషయాలు చెప్పమంటే మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయి? ఈ చాలా కఠినంగా, ఇలా నడవటం మా వల్ల కాదు, అలా తీసివేయము, ఇది ధరించుకోవాలి, అలా నడవాలి, కూర్చోకూడదు, లెగవకూడదు, ఇలాంటి మా వల్ల కాదు. దేవుడు అంటున్నాడు, ముందుగానే భయపడిపోతున్నాడు నడవాలంటే, ఇలాంటి వారిని ముందు పంపించేయని చెప్పాడు. అందుకే గమనించండి సంగమా, ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, దేవుడు చెప్తున్నాడు మనకిచ్చిన ఆత్మ ఎలాంటిదంట? శక్తి. నీ పోరాడగలిగే శక్తి ఇస్తాడు ఆయన. పుట్టిది కాదు, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి నీలో శక్తినిస్తాడు. అధిగమించలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభా నీకు నడవాలని ఆశ ఉంటే దేవుడు అద్భుతంగా నేను నడిపిస్తాడు ఆయన. అలాంటి శక్తినిచ్చాడు ఆయన. రెండవది ప్రేమ. ప్రేమించి, ప్రేమతో యేసు ప్రభు ప్రేమతో సమస్తాన్ని జయించాడు. కానీ ఈరోజు అదే ప్రేమని ఆయుధాన్ని మనం తీసుకోగలిగితేనే మన ఈ లోకంలో పరిస్థితులన్నీ జయించగలమని. అందుకే నువ్వు గమనించు, ఈరోజు మనం భయపడిపోతూ ఉన్నాం. ఆ రోజు ఎప్పుడైతే గిద్యోని అనౌన్స్మెంట్ చేశాడో, భయపడేవారు, వణుకుతున్నవారు ఎవరైతే ఉన్నవారు ముందు వెళ్ళిపోవచ్చు అనగానే అందరూ బ్యాగులు సర్దుకున్నారంట. 22,000 మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నిజంగా రేషియో ఇదేనా? నిజంగా ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం కూడా నిజంగా ఇదే రేషియోలో ఉన్నామా? నిజంగా ప్రభువులో నడవటానికి ఎందుకు మనం నడవలేమని భయంతోనే ఆగిపోయామా? ధైర్యంగా నేను వెళ్ళాలి, ఖచ్చితంగా దేవుడు చెప్పిన విధంగా నేను చేయాలి, నేను చేయలేను అనుకుంటున్నావు, నా వల్ల కాదనుకుంటున్నావు. ఎన్నో విషయాలు ప్రభు మనతో చెప్పాడు. ఈ లోకంలో ఎన్నో అధిగమించమని, ఇదిగో శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి, ఇది నా వల్ల కాదు, నేను ఈ శరీర కార్యాలు వీటిని జయించలేను అని ముందుగానే నువ్వు భయపడిపోతున్నావు. దేవుడు నీకు పిరికితనం కలిగిన దేవుడు ఆత్మనివ్వలేదు. మనం ముందుగానే భయపడతాం. ఈ శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, ఏ లెక్కన మనం జయిస్తామండి? 22,000 మంది, 32,000 మందిలో 22,000 మంది భయపడి వెళ్ళిపోయారంట. దేవుడు మరొక టెస్ట్ చేయటానికి ఇక్కడ తన పనిని ప్రారంభించాడు. దేవుడు మరొక టెస్ట్ చేయబోతున్నాడు. గిద్యోను, వీరు కూడా ఎక్కువే. అదేంటే 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది ఉన్నాం, వీరు కూడా ఎక్కువే. నేను ఒక టెస్ట్ పెడతాను, టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వారు మాత్రమే యుద్ధానికి, ఆ టెస్ట్లో ఎవరైతే పాస్ అవ్వలేదో వారిని కూడా పంపించివేయని చెప్పాడు. ఏంటయ్యా టెస్ట్? అయితే 10,000 మందిని ఒక నదీ తీరానికి తీసుకుని వెళ్ళాడు గిద్యోను. నది దగ్గరికి తీసుకుని వెళ్ళి మీరు నీరు త్రాగండి అని చెప్పాడు. నీరు త్రాగమని వారు చెప్పగానే వీరందరి దగ్గర మనలాగా అప్పటికప్పుడు గ్లాసులో బాటిల్సో ఏమీ లేవు, కానీ వారి యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు కనుక వారు నీళ్లు తాగటానికి 10,000 మంది ఆ ప్రదేశంలోకి వెళ్ళారు. అయితే దానిలో కొంతమంది అంట కుక్క గతికినట్లుగా నీళ్లు తాగటం మొదలు పెట్టారంట. ఏమిటవి? చేతులు ఆయుధాలు ఉన్నాయి, మరి వెనకంతా కూడా అన్నీ ఫిట్ చేసుకున్నారు. వెళ్ళి ఏం చేస్తున్నాడు?
బడి తల వంచి కుక్క గతి, కుక్క ఎలా తాగిద్దో మరి, గ్లాస్తోనా? నాలుగుతో ఎన్నెన్నో వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి మనకు తెలియదు కదా, మరి ఎన్ని వచ్చినాయో మరి. కుక్క గతికినట్లుగా గతుకుతున్నారంట. దేవుడు చూస్తూనే ఉన్నాడు, ఈ కుక్క గతికినట్లుగా గతుకుతున్నారు. మరొక గుంపు చూస్తే వారంట మోకాళ్ళుని త్రాగటానికి మోకాళ్ళేసి కృంగిపోయి వారు నీళ్లు త్రాగుతూ ఉన్నారు. దేవుడు చూశాడు, గిద్యోను కుక్క గతికినట్లుగా నీళ్లు తాగుతున్నారు కదా, దిగిపోయి మోకరించి, అక్కడేం పదం రాశాడు? త్రాగుటకు మోకాళ్ళుని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిపోయారు వాళ్ళు. వారిని పక్కకు పెట్టు, వారు వేరు చేయి. వారిని వేరు చేయగా మిగిలిన వారు 300 మంది. అంటే ఎంతమంది ఇక్కడ వేరు చేయబడ్డారు? 10,000 మందిలో 9,700 మంది పక్కకు పెట్టేసేమన్నాడు. వీరంట కృంగారంట, ఆతృత, కుక్క గతికినట్లుగా ఆతృతగా నీళ్లు తాగుతున్నారంట. వాళ్ళు కృంగి మోకరించి పరిస్థితి. అంటే ఈరోజు లోకంలో మనం కూడా లోబడిపోతున్నామండి. లోకంలో అన్ని పద్ధతులు, ఆచారం, మా బంధువులు, మా వాళ్ళు చెప్పిన ఇవి అని కొన్ని పద్ధతుల మధ్య నువ్వేం చేస్తున్నావో తెలుసా? వారికి ఏం చేస్తున్నావు? సాగిలు పడిపోతున్నావు, ఓబే అయిపోతున్నావు, మోకరిస్తున్నావు వాళ్ళ దగ్గర, వాళ్ళకి అనుసరించి వెళ్ళిపోతున్నావు. అందుకే ఆతురతపడి దాని కొరకు కుక్కలాగా గతికిన వారు, మోకరించి కృంగిపోయిన వారు. ఈరోజు కూడా మనం కొన్ని పరిస్థితుల్లో కృంగిపోతాం. పోన్లే, తప్పదు బంధువులు కదా, తక్కదు పరిస్థితులు కదా, ప్రతిదానికి రాజీ అయిపోతావు. ఒక్కడే గుర్తుపెట్టుకో, నువ్వు దేనికైనా రాజీ, భక్తిలో రాజీ అవసరం లేదు మనకి. కానీ ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు, ఇదిగో భయపడేవారు పిరికివారుగా ఉన్నారు, మేము నడవలేమని ముందుగానే చెప్తున్నారు. ఈ కార్యాలు విడిచిపెట్టం, ఈ మాకిష్టం, మా వల్ల కాదు, అయితే మీరు పక్కకు వెళ్ళండి, మీరు యుద్ధానికి పనికిరారు, మీరు జయించడానికి మీరు పనికిరారు, మీరు పక్కకు పోండి. ఇదిగో ఇంకా ఫిల్టర్ చేస్తారన్నాడు, మరలా పరీక్షించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు పరీక్షిస్తాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు పరీక్షలు మన ముందుకు వస్తాయి. పరీక్ష, టెస్ట్, దేవుడు టెస్ట్ చేస్తాడు, ట్రైల్ వేస్తాడు. ఈ టెస్ట్కి, ట్రైల్కి మనం సెట్ అయిపోతే మనల్ని మన యొక్క స్థితికి దేవుడు ప్రమోషన్కి తీసుకొని వెళ్తాడు. గమనించండి సంగమా, ఇదిగో టెస్ట్ చేయగానే ఇదిగో ఏమైపోయారు. ఈరోజు లోకంలో కూడా నీ ముందు కొన్ని తీసుకొని వచ్చి టెస్టులు చేస్తాడు ప్రభు. నువ్వు నిలబడగలవా? నువ్వు జయించగలవా? నీకు ఆ పరిస్థితి ఇవ్వచ్చుగా, నీకు ఇంకొక పరిస్థితి ఇవ్వచ్చా, నీకు మరొక ప్రమోషన్లో తీసుకొని వెళ్ళొచ్చా, నీవు దాన్ని నడిపించగలవా, నిలబడగలవా అనే దానికి ముందుగా ఆ టెస్ట్ అనే దగ్గర ట్రయల్ అని ఉంటుంది. ట్రయల్ వర్షన్. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మనం బట్టలు ట్రయల్ వేస్తాం, ఇది మనకి సెట్ అవుతుందా లేదా అని. సెట్ అయితే మనల్ని తీసుకొని వెళ్ళిపోతాం, సెట్ కాకపోతే దాన్ని విడిచిపెడతాం. దేవుడు కూడా ట్రయల్ వేస్తాడు అక్కడ. ఇదిగో ఈ శోధనలో, ఈ యొక్క టెస్ట్లో, ఈ శోధనలో నిలబడితే వీరికి అది వారికి ఇచ్చేయొచ్చు అని. నువ్వు ఎక్కడైతే ఫెయిల్ అయ్యావో అది నీకు ఇవ్వడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలా టెస్టులు దేవుడు చేస్తున్నాడు. ఆ టెస్ట్ ఎందుకు అంటే నేను మంచిగా ప్రమోట్ చేయటానికి, మంచి వాగ్దానాలు నీకు అనుగ్రహించటానికి, నేను మంచి పొజిషన్లోకి దేవుడు నేను తీసుకుని వెళ్ళటానికి. కానీ ఏ పరిస్థితిలో కృంగిపోవద్దు, లోకానికి తల వంచొద్దు, లోకంలో ఉన్న పరిస్థితులు తల వంచొద్దు. అవి కఠినంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, ఎగతాళి చేస్తారు, చులకనగా మాట్లాడతారు. ఎన్ని మాట్లాడినా నువ్వు టెంప్ట్ అవ్వద్దు. దుష్టుడు ప్రేరేపించుకుంటూ వస్తాడు. నువ్వు ఎలా చేస్తున్నావే, నువ్వు అలాంటి దానివే, నువ్వు ఇదే ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు టెంప్ట్ అయిపోవద్దు. ఖచ్చితంగా దేవుడి వాక్యంలో నేను నిలబడాలి. అందుకే అని అంటాడు 300 మంది చాలు అన్నాడు. చివరికి అందరిని ఫిల్టర్ చేశారు. మిగిలింది 32,000 మందికి 300 మంది మిగిలారు. ఈరోజు ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో మరి ఇదే రేషియోనా? ఇలానే ఉందా రేషియో? ఇలానే మనం కొనసాగిస్తున్నామా భక్తి? మన భక్తి ఈ జీవిత కాలం మట్టికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ జీవిత కాలం మట్టికి మన భక్తి కాదు. మన భక్తి నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి. నిరీక్షణ కలిగిన వారిగా మనం ముందుకు కొనసాగాలి. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, జయిస్తే నేను జయించిన ప్రకారము, నేను జయించి తండ్రి యొక్క సింహాసనం మీద
ఉన్న ప్రకారము మీరు కూడా జయిస్తే, అందుకే యేసు ప్రభు భూమి మీద సమస్తాన్ని జరిగించి మనకు ఒక మాదిరి చూపించాడు. ఒకవేళ గమనించే సంగమా, కొన్ని పరిస్థితుల్లో మనం జయించడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ నేను ఖచ్చితంగా దీన్ని విడిచిపెట్టాలి అనే ఆసక్తి ఉంటే దేవుడు నీకు శక్తిని, బలాన్ని ఇచ్చే ఆత్మను మనకు తోడుగా ఉంచాడు కనుక ఖచ్చితంగా మనకు విజయాన్ని ఇస్తాడు. ఆసక్తి ఉంటే చాలు. నువ్వు 2 అడుగులు వేస్తే దేవుడు 10 అడుగులు నేను వేయించగలిగే శక్తిమంతుడు ఆయన. నీలో ఆసక్తి, నేను కృంగను ప్రభా, నేను చేజాపను ప్రభా, కృంగిపోలేదు. ఆ రోజు భక్తులను చూశాం కదా మనం. ఇదిగో ఈ ప్రతిమకు నువ్వేం చేయాలి? సాగిలపడ మొక్కనో, నేను సాగిలపడను, నేను సాగిలపడను. ఈ పిల్లవాళ్ళని పిలిచి, అయ్యా శుభ్రంగా రాజు బలిమాంసం నువ్వు కూడా తిను అంటే మేము తినం. కృంగిపోలేదు వారు, ఆదుర్తగా గతకలేదు. తిండి దొరికింది కదని, పిల్లలు కదని తినేలేదు. వారు ఖచ్చితంగా రోషం కలిగి నిలబడ్డారు. అందుకే జయించారు. ఉన్నతమైన స్థితిలో వారిని ఇదిగో మనుషులను ఏలే వారికి చేశాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. ఎంతోమంది ఉన్నారు భక్తులు, జయించిన వారు ఉన్నారు, జయించకుండా శోధనలోకి, సాతాను శోధన లోబడిపోయి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఆయన అంటున్నాడు, నేను జయించాను, మీరు జయించండి. మీరు కూడా ఖచ్చితంగా ఆ దేవుని సింహాసనం మీద మీరు కూడా కూర్చోవాలి. దేవుడు ఆశ ఎంత గొప్పదండి. కానీ ఒక్క విషయం గమనించండి, మనలో ఎవరిని విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడడు. నువ్వు కాదన్న విడిచిపెట్టడు ఆయన. ఖచ్చితంగా నిన్ను ఆ సింహాసనానికి తీసుకొని వెళ్ళవలసిందే. చెప్తాడు, బతిమలాడతాడు, బుజ్జగిస్తాడు. అమ్మా ఇది చెయ్యొద్దమ్మా, ఇది చేస్తే మళ్ళీ నువ్వు రాలేవు, ఇది చేస్తే నువ్వు కృంగిపోతావు. ఒకవేళ ఆ దినములో ఒకవేళ దేవుడు భయపడినవాడు వెళ్ళిపోమన్నాడు, కానీ ఈ దినములో, ఈ కృపాకాలంలో దేవుడు వెళ్ళిపోవటానికి నేను వెళ్ళిపోతానన్నా కూడా ఆయన ఒప్పుకోడు. పట్టుకొని తీసుకొని వస్తాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో దాక్కున్నా, ఏ విధంగా దేవుడికి నువ్వు దూరం అయిపోయినా ఖచ్చితంగా దేవుడు తన సన్నిధికి తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఏ ఒక్కదాన్ని యేసు ప్రభు అంటాడు, తండ్రి నీవు అప్పగించిన దానిలో నేను దేనిని పోగొట్టుకోలేదు, పోగొట్టుకోను. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనలో ఏ ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోడు కూడా. చెప్తాడు, బుజ్జగిస్తాడు. పిల్లలు బుజ్జగిస్తాం, బతిమలాడతాం, ఇదమ్మా అదొద్దు, ఇదొద్దు, అదొద్దు అని చెప్తాం. వెనకపోతే 2 దెబ్బలు కూడా వేస్తాం. దేవుడు కూడా అంతే. వెనకపోతే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాడు, అక్కడికే తీసుకొని వస్తాడు. తెలుసు ఆయనకి తెలుసు. మనకి ఇన్ని తెలివితేటలు ఉంటాయి, దేవునికి తెలివితేటలు లేవా? అందుకే అంటాడు, మంచం ఎక్కిస్తాను నిన్ను అన్నాడు. ఒట్టిగా ఎందుకులే మంచం ఎక్కిస్తాడు, వింటాంలే అనాలి మనం. మంచం అంటే ఏదో నిద్రపోవటం అనుకుంటారు. ఏమన్నాడు దేవుడు? వినకపోతేనంట ఏమన్నాడు బైబిల్లో? మంచం ఎక్కిస్తాడంట. ఏది మంచం ఎక్కిస్తే హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటున్నావేమో. మంచం అంటే అలా కాదు. మంచం ఇదే వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను చెప్తున్నాడు. ఏంటంట అది? ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అన్నీ మంచిగా చెప్పినప్పుడే, అవును ప్రభువా, అయ్యా నేను నడవాలుంది, నేను నిగ్రహించుకోలేకపోతున్నానయ్యా, నా బలం చాలేదు ప్రభువా, సహాయం చేయవా, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తన ఆత్మనిస్తాడు మనకి. ఖచ్చితంగా నడిపించేది ఆయన. నువ్వు ఆయనకి సరెండర్ అయిపోడు. నా వల్ల కావట్లేదు, నేను ఉండలేకపోతున్నాను, నాకు ప్రాబ్లం ఇది, నువ్వు నా శక్తిని అడుగు. మంచివి మనస్ఫూర్తిగా నువ్వు అడుగు. మనస్ఫూర్తిగా నీకు విడిచిపెట్టాలని ఉంది అని దేవుడి దగ్గర అడిగిన ప్రతి వ్యక్తికి దేవుడు జయమిస్తాడు. ఒట్టి పొడి మాటలు కాదు ఇవి. ఏదో అందరూ అన్నారని అనటగా, నిజంగా నీ హృదయపూర్తిగా నాకొద్దు అనేది మంచి తీర్మానంతో నువ్వు అడుగు, దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన. వినకపోతే మంచం ఎక్కించే పరిస్థితులు తెచ్చుకోవద్దు. కానీ ఎందుకు ఎక్కిస్తున్నాడు అంటే ఆయన కోపం కాదు, నిన్ను ఆ సింహాసనం మీద కూర్చోపెట్టు. నువ్వు మామూలు వాడివి కాదు కదా అమ్మ, నువ్వు మామూలు దానివా కాదు, యూనిక్, ఒక ప్రత్యేకమైన వారు. మనం విడిచిపెట్టడు. మన పిల్లలే మనం విడిచిపెట్టాం. దేవుడు ఎలా విడిచిపెట్టదు? నీ తల్లి ఒకవేళ విడిచిపెట్టవచ్చు, నేనైతే విడవను, ఎడబాయను. ఖచ్చితంగా మనందరినీ కూడా తీసుకుని వెళతాడు, ఎవరిని విడిచిపెట్టడు. ఆ దినాల్లో ఉందేమో ఇది కృపాకాలం. ఏ వ్యక్తిని ఆయన పోగొట్టుకోడు, అందరిని తీసుకుని వెళతాడు. అందరం కూడా ఈ రోజు నుంచి ఏం చేయాలి?
జయించాలి. జయించడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు అత్యధికమైన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.